పర్రా 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 బర్రా బర్రా నరుకుతామని పుష్ప డైలాగ్ వేసాడు. అది జగన్తో సంబంధం లేదు. జగన్ ఏంటంటున్నాడంటే కూటమి ప్రభుత్వం మీద ఆవిడకి మండి ఇలాంటి డైలాగులు వేసాడని. అది 20 ఏళ్ళ పొత్తులో మేమే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళ పాటు మేము ఎవరిని రానివ్వము, ఇదంతా అసలు జగన్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మక్కిలీర కొట్టు లోపల కూర్చోబెడతారంట, సినిమా డైలాగులు సినిమా వరకే బయట పనిచేయమన్నారు. మరి ఎందుకు మళ్ళీ దీన్ని రిపీట్ చేయడం ఎందుకు? ఆయన వర్షనే తీసుకుంటే సరిపోద్ది కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆ వ్యక్తి రాజకీయం కానీ ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు ఒక మాట అంటాడు. ఏంటంటాడు తెలుసా? నిన్న మొన్న చూసాను ఒక వీడియో. తమిళనాడు వెళ్ళి తమిళనాడు స్టేజ్ ఎక్కి ఇది నా తమిళనాడు ప్రజలందరికీ నేను పుట్టి పెరిగిన తమిళనాడు. ఇంతకీ అతనిది ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా తెలుసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ కాసేపు తెలంగాణ వెళ్తే నేనే తెలంగాణ ముద్దు పెట్టిని, ఒరే ఎదవల్లారా, ఒరే ఆంధ్ర ఎదవల్లారా అని అంటాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణ మమ్మల్ని ఇచ్చేసింది అని అంటాడు. ఇంతకీ ఇతను ఎవరు బిడ్డ? తెలంగాణ బిడ్డ, లేకపోతే తమిళనాడు బిడ్డ, లేకపోతే ఆంధ్ర బిడ్డ? ఎవరు బిడ్డ తెలుసుకోమనండి, ముందా తెలుసుకొని చెప్పమనండి. కూటమి ప్రభుత్వం 300 కోట్ల యోగాంధ్ర ఖర్చు పెట్టింది. చూస్తే వాటర్ బాటిల్ కోసం, బస్సుల కోసం మ్యాట్ల కోసం కొట్టుకోవడం జరిగింది. చూస్తే దేనికి 300 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి? మరి గతంలో అక్కడ ప్యాలెస్లు ఇలాంటి ఏదైనా అతిథి గృహాలు కడితే ఋషికొండ పైన దాన్ని అనవసరంగా కట్టారన్నారు. ఈరోజు మోడీ గారు వచ్చినా ఎక్కడ వచ్చినా అక్కడే కదా ఉండేది. జగన్ చేసింది న్యాయంగా ఖర్చు పెట్టాడు. ఈయన కూటమి ప్రభుత్వం చేసింది ఎప్పుడు కూడా మరి అది ఎవరికి ఎలాగే ఏ రకంగా వెళ్తుందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఒక లెక్క చెప్పరు, ఏది చెప్పరు. ఆ లెక్క ఏదైనా ఉన్నదని అంటే చెప్పమనండి. ఏ లెక్క? నీ 300 కోట్లు ఏమయ్యా, నీకు ఈరోజు టిఫిన్ పెట్టాం, నీకు ఈరోజు బస్సు వేసాం, ఒక బస్సుకి ఒక 100 రూపాయలు టికెట్, లేదా మనిషికి ఒక టిఫిన్కి ఒక 50 రూపాయలు, ఇది అలా లెక్క చెప్పమనండి. ఆ లెక్కలో చెప్పలేరు, ఏది చెప్పలేరు. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. 21 జూన్ 21 ఇవ్వాల్సిన రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ టైటిల్ ఏదైతే పెట్టారు అది 30వ తారీఖు అంటున్నారు. మళ్ళీ కొత్త లిస్ట్ అంటున్నారు. మరి ఇవ్వచ్చా, లేకపోతే ఇది కూడా అరకొరగానే ఏదైతే తల్లికి వందనంలా కటింగ్లు పోయి వస్తాయి అంటారు? ఎందుకంటే ఇచ్చేది 3 దఫాలు 20,000. మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తారో లేదో ముందు ఫిక్స్ అవ్వండి. ఇచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అది ముందు ఇవ్వాలి కదా. ఇచ్చే రీతిలో ఉంటే ఆయన ఎప్పుడో ఇచ్చిన బాబు, మీరు ఇక్కడ ఏదది రైతులు ఉన్నారా, మీరు రైతులారా, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. అసలు ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టిందే జగను. ఈ పథకాలేమో జనాలకి మేము ఇస్తున్నాం కదా, మీకెందుకు ఇవ్వాలి? ఇందాక వీడియో చూసాను. రాయపాటి అరుణ అంటది, ఏమమ్మా ఫ్రీ బస్ ఇస్తానన్నారు కదా, ఎప్పుడు ఫ్రీ బస్ ఇస్తారని అంటే రాయపాటి అరుణ అంటది, మీకెందుకు ఫ్రీ బస్ అట. మరి ఈవిడ ఏ సబ్జెక్ట్ మీద జనసేనలో ఉంది ఈవిడ? ఫ్రీ బస్సు జనాలకి. మరి అలాంటప్పుడు ఇవ్వలేనప్పుడు మీరెందుకు ఈ ప్రభుత్వంలో ఉండడం? అలాంటప్పుడు మాటలేందుకు చెప్పడం? నేను ఇవ్వలేనయ్యా, నేను ఇవ్వాల్సిన పని లేదయ్యా, నాకెందుకయ్యా, నేను ఇవ్వక్కర్లేదు, మీరు అలాంటి మాటలన్నీ ఎందుకు చెప్పి రావడం? మరి బాబు మేము వస్తే మేము ఏంటి చెయ్యం, మీ ఆరోగ్యం, మీ చదువు, మీ యొక్క తిండి గురించి మేము చూసుకుంటాం అని అనమనండి. ఏ నాయకుడు అనలేడు. ఈ నాయకుడు ఏ ప్రభుత్వానికైనా జగన్ అరెస్ట్ చేసే దమ్ముంటే అరెస్ట్ చేసుకోమనండి. ఆయన అయితే భయపడే వ్యక్తి కాదు. భయపడే వ్యక్తి ఎప్పుడు కూడాను వాళ్ళు అక్కడ ఎక్కడ వెళ్ళి దాక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి లాస్ట్ టైము కుంభకోణం చేశాడు. ఏది? స్కిల్ డెవలప్మెంట్. అది 300 కోట్లు. ఆ 300 కోట్లు ఇప్పుడు ఇది ఇలాగొచ్చింది. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఆ 300 కోట్లకి మళ్ళీ వెళ్తాడు రాజమండ్రి. ఏం పర్లేదు, ఆయన కట్టిన చేయలే. ఈసారి నాకు కంటి నొప్పి, నాకు పళ్ళు నొప్పి, నాకు కన్ను నొప్పి అన్నా కూడా బయటకు వదలరు. ఎందుకనంటే అది నిజం. ముందు పవన్ కళ్యాణ్ గారిని తర్వాత, ఇప్పుడు కాదు, సింగిల్గా పోటీ చేసిన తర్వాత జగన్ శాసించడం నేర్చుకోమానండి. సింగిల్గా పోటీ చేయమానండి. మరొక అంశం అన్నారు, విన్నారో లేదో, ఆయనది పార్టీ ఈయనకంటే పెద్ద పార్టీ అంట, ఈయనదే చిన్నదంటే జనసేన పెద్ద పార్టీ. జనసేన పెద్ద పార్టీ అంటనా? ఎలా అండి? 4-5 కలిస్తేనా జనసేన ఎలా అవుద్దండి? ముందు అధ్యక్షుడు ఎవరో కనుక్కోమానండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడు ఎవరు అది ముందు చూసుకోమానండి. 11 మంది కేంద్రం ఉన్నప్పటికీ ఉంది ఈ విల్లే కాబట్టి ఇస్తే ఏమవుతుంది? ఎంత అండి పవన్ కళ్యాణ్ పర్సంటేజ్ ఎంత? పవన్ కళ్యాణ్ మహా అంటే 6 లేదా 7 లేదా 10, అంతమించి ఎక్కువ ఉండదు పవన్ కళ్యాణ్. పెద్ద పార్టీ ఎలా అవుద్ది? 40% వచ్చినోడు బెటరా? బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఎం 10 పార్టీలు కలిసిన వాళ్ళు బెటర్ అంటావా? అంటే హోదా ఇస్తే ప్రశ్నిస్తారు, పథకాలు ఏమైనా భయం అంటారు. ఏమండి, వీళ్ళ యజమానికి, చంద్రబాబుకి, వీళ్ళ యజమానికి, వీళ్ళందరికీ కూడా జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకే కదా, జగన్ని ఒంటరిగా ఏమి చేయలేకనే కదా అందరూ కలిసి పోటీ చేశారు. ఎవరిది పార్టీ పెద్ద పార్టీ అవుద్దండి? ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తున్నారు, బాగానే ఆలోచిస్తున్నారు.
ఈ నవరత్నాలని ఏదో 6 ప్యాక్ అన్నాడు, ఏదో ప్యాకులు పెట్టాడు కదా, ఇవన్నీ జనాన్ని మోసం చేయడానికని అందరికీ తెలిసిపోయింది. అందరూ తెలివిగా ఇవాళ తప్పు చేసామని ఎవరికి వాళ్ళు చంపలేసుకోవడం. అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షం కింద అనుకునే వాళ్ళు అడుగుతారని ఈ యొక్క గందరగోళం సృష్టించారంట అంతే కదండి. ఇవ్వలేక చేతకాక ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ముసలిది కూడా నొక్కొద్దు అన్నాడు. ఇప్పుడు నొక్కమానండి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నొక్కమానండి. జుట్టు ఎగరేసినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ చెప్పండి. కొన్ని కేసులు ఉన్నాయి. సుగాలి ప్రీతి అన్నాడు, ఏదో సుగాలి ప్రీతి కేసుకు ముందు చేయమనండి, ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమనండి. ఆడవాళ్ళు వస్తే పెద్ద చట్టాలు తీసుకొస్తాను, ఆడవాళ్ళు పక్కన చూడాలంటే భయం వేసేటట్టు చేస్తాను అన్నాడు కదా, ముందు అది చేయమనండి పవన్ కళ్యాణ్ గారిని. అది ఈయన ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? తలకిందులుగా తపస్సు చేసినా అంటే ఏంటి అది, అంటే ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఈకపోయినా 2029లో జనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారండి. పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఎంత, చంద్రబాబు ఎంత? వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాలే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇస్తారు. నిజమే కదండి, వాళ్ళు వెళ్ళారు, ప్రజల పక్షాన్ని పోరాడదామని వెళ్ళారు. సూపర్ 6 అన్నారు, ఒకటే అమలు చేయలేదు. ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ మాలాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాం, మెగా డిఎస్సీ లేదు. ప్రజల సమస్యల కోసం పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా అధికారం కోసం కాదండి, ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజలే ఆయనకు ఊపిరి, అది అందరికీ తెలిసిందే కదా. రేపైనా ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇలాగే చేస్తారు గందరగోళంగా? వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి మదం ఎక్కున్నారు. జనసేన, టీడీపీ, ఈ బీజేపీ మదం ఎక్కున్నారు. మదం ఎక్కిన పార్టీలు ఏం చేస్తాయి? ఒకసారి అవకాశం ఇవ్వచ్చుగా మాట్లాడడానికి, ఏమవుతుంది? ఇస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది కదా. ఇస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. మీకు తెలియదేముంది? సూపర్ 6 గురించి ప్రశ్నిస్తారు, జనాలు తెలుస్తాయి. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు దోసుకోవటానికే సరిపోట్లా. ఇవాళ పెద్దిరెడ్డి అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, రోజు అంటారు, ఇవన్నీ వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే ఇది చేసుకుంటూ ఇవాళ మొత్తం వాళ్ళే దోసుకోవడానికి సరిపోలా. ఫ్రీ ఇసుక అన్నారు, జగన్మోహన్ రెడ్డి టైంలో కంటే కూడా ఇవాళ ఫ్రీ ఇసుక విపరీతమైన రేట్లు పెంచేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పల్లెటూర్లలో అడిగితే వాళ్ళ కూటమి గురించి అందరూ చెప్తారు. ఏదో ఒకటి చేసి ఎట్టయినా తప్పించుకోవాలని చూస్తారండి. చంద్రబాబుకు తెలుసు మనం ఇచ్చేదంతా తప్పుడు హామీలు, ఈ హామీలన్నీ కూడా మనం నెరవేర్చలేము, మన చేత కాదు, మన వల్ల కాదు అని. సంపద సృష్టిస్తానన్నాడు. మనం మీరు చూశారు అనంతపురంలోనో సంపద సృష్టి ఎలాగో నాకు వచ్చి చెవిలో చెప్పండి అన్నాడు. సిగ్గు లేదండి? 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి సంపద సృష్టిస్తాను నేను మీ అందరికి పంచుతానన్నాడు. ఏం పంచాడు చెప్పండి? పంచాడా? పైగా జనాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నాడు, నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక నేను చేస్తాను, సరిపోవట్లేదు, భయం వేస్తుంది. సూపర్ 6 ఇచ్చేటప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలియదండి? నవ్వుతున్నారు జనాలు, ఆ మాటలు విని నవ్వుతున్నారు. ఇది తప్పే కదా మరి, అంతే కదా, తప్పే. నువ్వు పిలవకుండా ఉండు, పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఒక మాట అన్నారు, మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈ 5 ఏళ్ల పాటు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము, కావాలంటే ఫారెన్ కంట్రీ జర్మనీ వెళ్ళిపోండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్. వీడు లండన్ వెళ్ళిపోతాడు, ఆ లండన్ ఫ్రెండ్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాడు వాడు. అర్థమైందా? జగను ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరుగుతాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే మొగోడై అనిపించుకుంటాడు. వీడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఒక మాట అన్నారు, వైసీపీ పార్టీ కంటే జనసేన పార్టీ పెద్దదంట, ఆ పార్టీ చిన్నదంట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు నీ బతుక్కి? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? వాడు పుట్టుకాను వచ్చి వాడు ఈ రాజకీయంలోనే ఉన్నవాడు వాడు పుట్టుకతోనే వాడు బంగారు పాదాలతోనే పుట్టాడు. వీడికేముంది? బొచ్చుకు ఉన్నాయా? బొచ్చుగాడికి తరిమి కొట్టాలి అట్లాంటి ఈతగాడిని. తరిమి కొడతారు జనాలు, అట్లా కొట్టారు. జగన్కి ఒక మాట అనమను, ఎవడైనా అంటాడేమో. వీడికి ఎవరు సపోర్ట్ ఇస్తారు? బాడకావుకి ఎవడైనా సపోర్ట్ ఇస్తాడా? ఏం చేశాడని వీడు చెప్పు. లేనివాడికి ఏమైనా ఇస్తాడా? ఇన్ని హామీలు చెప్పాడు. ఆడపడుసులు, నా బిడ్డలు, నా చెల్లెలు అన్నాడు. మరి ఏం బీకాడు వీడు? ఏమైనా బీగుతాడా? ఏమైనా ఇస్తాడా? మరి ఇంకేంటి? నమస్కారం అన్న, చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఉచితాల వల్ల ఏదన్నా లాభపడ్డారా, నష్టపోయారు? ఏం లేదు. పర్టికులర్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీరు పెట్టడం వల్ల మాకు దెబ్బ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆటోకి 15,000 అన్నారు కదా, ఆ 15,000 అన్నది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మాకు ఆపేశారు. నష్టపోతున్నాం మామూలు కాదు. ఒక్కోసారి అయితే గ్యాస్ కూడా డబ్బులు లేక అప్పులు చేసి గ్యాస్ కొట్టిస్తాం. గతంలో ఎలా ఉండేదన్న ఇప్పుడు ఎలా? గతంలో బాగానే ఉంది. మాకేంటంటే ఫ్రీ బస్సుకు లేదు కాబట్టి
ఎట్టగొట్ట ఆడతో పాటు 1500 సంపాదించుకున్న వాళ్ళమే. గ్యాస్కి, రిపేర్లకి, ఆటోమొబైల్ సామాన్లు కూడా రేట్లు పెరిగిపోయాయి. ఇక ఆటోకి చేపించాలా, గ్యాస్ రేటు కూడా తగ్గించలేదు, ఆటోమొబైల్ సామాన్లు కూడా తగ్గించలేదు. ఇంక మేము ఎలా బతకాలి? ఏ విధానంలో చూసుకుంటే గతంలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో 10,000 ఇచ్చారు, అప్పుడు ఉచిత బస్సు లేదు. ఇప్పుడేమో 15,000 ఇచ్చినా కానీ ఉచిత బస్సు ఉంది. దీనివల్ల ఆటోకి కిస్తీ ఎంత కడుతున్నారు, రిపేర్లు ఏంటి, గ్యాస్ ఏంటి, మరి కేసులు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కేసులు బాగానే ఉన్నాయండి. ఒకప్పుడు అంటే ఎక్కడో చోటు ఉండేవారు, కానీ ఇప్పుడు పుట్ట కేసులని అన్ని కేసులు ఎక్కువైపోయినాయి. ఎలా ఉంది మరి? అప్పుడు ఇప్పుడైతే ఏం లేదండి, మా పరిస్థితుల్లో నాశనం అయిపోయినాయి. ఆటోలు ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సుల వల్ల నరకం ఎలా కనపడుతుందంటే అలా కనపడుతుంది. ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు అన్న? ఇంటికి ఏడా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకొని వాళ్ళేమో తిడుతున్నారు. ఒక్కోసారి అయితే ఇంట్లో ఫస్ట్లో అయితే ఒక 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. వస్తే 100 మిగులుతున్నాయి, లేకపోతే లేదు. రోజుకి 600, 700 గ్యాస్కి అవుతుంది. ఏడాది నుంచి బతకాలి? అది ఇస్తే కొద్దిగా మాకు కొద్దిగా బాగుంటుంది. సంక్షేమ పథకాల లిస్టులో కనీసం పెన్షన్, రేషన్ సమయానికి. రేషన్ అంటే ఒకప్పుడు రేషన్ బండ్లు ఉండి ఇప్పుడు లేవు. డోర్ డెలివరీ ఇప్పుడు లేదు, వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అది మంచిదేలే, కానీ అదేని కాదు, కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. మా బతుకులు రోడ్లు పాలైపోయినాయి. మాకు కుటుంబాలు ఉన్నాయి కదా, మరి మేము ఎలా బతకాలి? ఇంట్లో ఖర్చుల నిమిత్తం ఫీజులు ఇవన్నీ ఏం చేస్తున్నారు? కరెంటు బిల్లు కూడా ఒకప్పుడు బండేది, ఇప్పుడు పెరిగిపోయినాయి. నెలకు వచ్చేదానికి రూపాయి మిగలట్లా, అప్పులు చేసి ఇలా కట్టాలి మేము. అలా అయిపోయి మా బతుకు. కొంతవరకు ఇది పక్కన పెడితే బాగుంటుంది అంటారా ఈ పథకం? ఫ్రీ బస్సులు తిస్తే బాగానే ఉంటుందండి. ఫ్రీ బస్సులు ఆపేస్తే పెట్టచ్చు. ఒకది ఏంటంటే వికలాంగులకి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. అలాంటి వాళ్ళు పెట్టుకుంటే మేము ఎలా బతకాలి రోడ్ల మీద? ఉప ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటే బాగుంటుందా పవన్ కళ్యాణ్ గారు? ఇద్దరు పట్టించుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆయన పట్టించుకుంటేనే కదా చిన్న ఆయన పట్టించుకునేది. ఇద్దరు ఒకసారి దయచూసి ఆ ఫ్రీ బస్సులు ఏదో కొద్దిగా ఏంటి పెద్దవాళ్ళు పెట్టి మిగతా వాళ్ళు కాకపోతే ఎంతమంది ఎక్కుతున్నారు బస్సులు. ఎక్కి పాపం యాక్సిడెంట్లు అవుతున్నాయి, పడిపోతున్నారు. ఎక్కడ నమ్మంటే ఇప్పుడైతే నేను మార్కెట్ వెళ్ళి వస్తే ఒక టికెట్తో వచ్చాను నేను. అలా అయిపోయింది మా బతుకులు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఏమనట్లేదు, కానీ ఏంటంటే మాకు కొద్దిగా న్యాయం చేయమంటున్నాం. అది మేము బతకాలి కదా. ఒక ఆటో కదా, 100 ఆటోలు ఉన్నాయి. మరి అది మా బతుకులు అలా ఉన్నాయండి. ఇష్టం సార్ 18 నెలల కొత్త ప్రభుత్వంలో 6 పథకాలు, అందులో సంక్షేమం ఎక్కువ అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు చాలా లేట్ అయిపోతుందండి రావటం. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హామీలో చెప్పినవి ఒకటి రావటం లేట్ అయిపోతుంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ హామీలో చెప్పినవన్నీ కూడా అమలు చేసి జనాల్లోకి వస్తే అందరు కూడా సంతోషపడతారండి. అమరావతి అభివృద్ధి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏదైనా రేట్లు పెరిగినట్టు ఏమన్నా? అమరావతి అభివృద్ధి అంటే ఇప్పుడు ఎక్కడ అయిద్దండి? అమరావతి అభివృద్ధి అంటే దాదాపు 15-20 ఏళ్ళు పట్టేటట్టు కనపడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉంటే కొంత వర్క్ చేసేవాడు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, దాన్ని బట్టి లేట్ అయింది అనుకుంటున్నారు జనాలు. కొంచెం పనులు ఏమైనా దొరుకుతుంది సార్? మన వాళ్ళు ఏమైనా తీసుకెళ్తున్నారు ఆ పనులకి, లేదా బయట నుంచే పిలిపిస్తున్నారు? బయట రాష్ట్రాల నుంచి చాలా మంది తక్కువ కూలీలు కానీ చాలా మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటే వెళ్తున్నారండి. అక్కడ ఉపాధి లేదు, ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అందరూ చేసి తక్కువ కూలీలకే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూలీలు ఉండట్లేదు. ఇక్కడ వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మన కూలీలు నమ్ముకునే హమాలీ పనులకు కానివ్వండి, ఇటుపక్క చూసుకున్న తాపీ పనులకు కానివ్వండి, ఇప్పుడు ఒక సాధారణ మానవుడు, పేద ప్రజలు కూడా కూరగాయలు కొనుక్కోవాలని పరిస్థితి అయిపోయింది. ఏ రేట్ల మీద కూడా ప్రభుత్వం ఏది కూడా దృష్టి పెట్టట్లేదండి. ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదండి. జనాలు పేద ప్రజలు కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఏం తిని బతుకుతారండి? ఈరోజు ఈ చేతితో కూలీ డబ్బులు వస్తుంటే ఆ చేతితో ఖర్చులు అయిపోతాయి. నిత్యావసర సరుకులు బాగా ధరలుగా ఉన్నాయండి రేట్లు. దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలండి, అమల్లోకి రావాలి. తగ్గినాయి అంటున్నారు కొంతమంది, వ్యాపారాలు డల్గా ఉన్నాయి అంటారు. ఏం జరుగుతుందండి? అలా చెప్పడం ఒకటి, చేసేది ఒకటి అండి. ఏం లేదండి. అన్ని కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్ని రేట్లుగానే ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. దానికి దీనికి ఏం తేడా ఉందండి? అన్ని రేట్లుగానే ఉన్నాయి. ఎక్కడ చూడండి అన్ని కూడా అప్పటికప్పుడు కంపెనీ చేసి చూస్తే అన్ని రేట్లుగానే కనపడుతుంది. ఏదో వీళ్ళు గవర్నమెంట్ వస్తే తగ్గిద్ది అన్నారు కానీ తగ్గలేదు కదా, కొద్దిగా పెరిగినట్టు కనపడుతుందండి. అంటే పెన్షన్ 4,000 6,000 చేసామంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువ బడ్జెట్లు అవడంతో అప్పులు పాలవుతాం. ఏమండి, పెంచినట్టు పెంచారు, ఒక పక్క నుంచి పెంచుతారు, ఒక పక్క నుంచి గుంజేసేటట్టు అయిపోతుందండి. పింఛని పెంచారు, పెంచలేదు అనట్లేదు. పింఛని పెంచినప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఖర్చులుగా సరిపోవట్లేదు. నెల వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు పింఛను వస్తానని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు చూస్తున్నారు జనాలు. చాలా బాధాకరంగా ఉందండి. పేదోడిలాగా ఉండిపోయాడండి. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అండి. అమల్లోకి ఏమి రావట్లేదండి. పేద ప్రజలకు ఏంటండి, ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు తక్కువ ఉంటే తిని ఏమైనా వండుకొని తినడానికైనా అవి ఉండాలి కదండి. కూరగాయలు కూడా బాగా ధరలు ఉన్నాయండి.
అన్ని ధరలు, కరెంటు బిల్లులు అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయండి. ఎలా సార్ పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయి? ఏదన్నా పర్లేదా లేదా కొద్దిగా అంటే ఈ డ్రైనేజీలు క్లీనింగ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ? డ్రైనేజ్ క్లీనింగ్లు, వాటర్ క్లీనింగ్లు చేస్తున్నారండి. అది చేయలేదు అంటలేదు, చేస్తున్నారు, కొంతవరకు చేస్తున్నారు. ఇంకా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఆ కంటికి ప్రాంతం అయితే దోమలతో నైట్ పూట నిద్ర రాదండి. పొగలాలు పని చేసే వాళ్ళకి కంటి నిండా నిద్ర రావట్లేదండి. దోమల గురించి పట్టించుకునే నాదుడే లేడు. దోమల గురించి పట్టించుకునే నాదుడు లేడండి. అక్కడ ప్రతి ఇంటికి అడగండి. ఈ రేపు జనవరి అనంతరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు. మరి ఎలా ఉంటుంది? ఈ సమస్యలన్నీ అడుగుతామంటున్నారు, చెప్తారా ఖచ్చితంగా? ఏంటి సార్, ఇప్పుడు అనేకమైన గవర్నమెంట్లు వచ్చినాయండి. ఆ దోమల సమస్య అలాగ ఉన్నాయండి. మేము వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పడమే కానీ చేసేది ఏమి ఉండదండి. ఆ రాజకీయ నాయకులు బతుకుతున్నారు, ఆ నాయకులు ఆ కార్పొరేటర్లో బతుకుతున్నారు తప్పించి ప్రజలకి ఏం ఉపయోగకరం ఏం లేదండి. అది చేస్తాం, ఇది చేస్తాం హామీలు ఇవ్వటం, ఆ హామీలు నెరవేర్చరండి. హామీలు ఏమని చెప్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, 15 ఏళ్ళు సమయం ఇస్తే ఏదైనా అవుతుంది, లేకపోతే అవ్వదో. కొత్త ప్రభుత్వాలు ఈ 15 ఏళ్ళు మేము అందరం కలిసే ఉంటాము, పాత ప్రభుత్వాలు రానివ్వమంటున్నారు, చేయగలుగుతారు? ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, నీతిగా చేస్తాడండి. కాదంటే ఇంకా టైం ఉంది. ఈ 3 ఏళ్ళు ఎలా చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉందండి సార్. మొన్న ఆయన అంటాం మంచిదేనా అంటే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, నన్ను నాకు పదవి అక్కర్లేదు, నేను ప్రజాసేవకు వచ్చాను, గత ప్రభుత్వాలు చేసిన ఈ నిర్వాకాన్ని తప్పించడానికి మేము అందరం కలిసి వచ్చాము, మరి సమయం ఇస్తారా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేటప్పటికి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ వ్యవస్థలోనే ఉండవసరం లేదండి. ఆయన సినిమాలు తీసినా కూడా లైఫ్ లాంగ్ బతకగలడండి. కాదంటే ప్రజాసేవ చేయాలి, మంచి ప్రజలకు మంచి సేవలు అందివ్వాలని లెక్కలు వచ్చారు సార్ ఆయన ఏంటంటే ఇక 3 ఏళ్ళు ఉంది కదా, మరి ఎలా చేస్తారని జనాలు గుర్తిస్తున్నారు. ఈ 3 ఏళ్ళలో మరి ఆయన మంచి చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతాడు, ఇంకోటి అవుతాడు, జనాలు బట్టి ఉంటుంది. మన ఈస్ట్ గోదావరి సభలో మాట్లాడితే ఏమన్నారంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నారో ఆయన ఏదైతే గ్యాంగ్స్టర్ని, రౌడీని అందరికీ ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాగే ఇస్తాము, హద్దు దాటి మాట్లాడితే పదవిలో లేకపోయినా మాజీ మంత్రులు, మాజీ నాయకులు ఇంకా పదవిలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బూతులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కాకుండా హోంశాఖ ఇస్తారని ప్రజలు చాలామంది అభిమానులు కూడా ఎదురు చూశారండి. ఆయన హోంశాఖ ఇస్తే పరిపాలన బాగుండేది. ఏపీలో మొత్తం రౌడీజం లేకుండా కూడా బాగుండేదండి. ఆయన అయితే కరెక్ట్, ఆయనకి హోంశాఖ అయితే ఆయన అయితే కరెక్ట్గా పదవికి న్యాయం చేసేటట్టుగా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను సార్. అన్నారు రౌడీల్ని, గొండాల్ని, గంజాయి బ్యాచ్ని అందరినీ కాళ్ళు కిళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెట్టామన్నారు. నిజమే జరిగేటప్పుడు ఒకవేళ ఇచ్చింటే మీరు అన్నట్టుగా ఎవరో ఈయన హోంశాఖని ఇస్తా ఈ పవన్ కళ్యాణ్ అయితే ఆ ఇసులో జనాలకు నమ్మకం ఉందండి, చేయగలడండి. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన ఏంటంటే జనాలు కూడా చాలామంది హోంశాఖ ఇస్తారనుకున్నాడు. మేము కూడా చాలామంది అభిమానులు ఉన్నాం, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆయన హోంశాఖ అయితే బాగా చేసాడండి సార్. ఒక మాటలో ఇదే విధంగా కంటిన్యూ అయితే 2029 ఎలా పోతుంది? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ బస్సు యాత్రలు అంటున్నారు, పాదయాత్రలు అంటున్నారు. మరి ఎలా ఉంటుంది కూటమి ఎఫెక్ట్ అటు మాజీ ప్రభుత్వం? అదేనండి, ఇప్పుడు బోల్డ్ అన్ని పథకాలు అయ్యి అని చెప్పారు, అవి రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాలం ఉంది కాబట్టి కాలంలో ఎంత మంచి పరిపాలన ఇస్తారని జనాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా కాలం ఉంది. ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు అవ్వలేదు, 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి మిగతా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళలో కూడా ఏమైనా అనుకునే హామీలు కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాళ్ళే గెలిపిస్తారు సార్. ఇప్పుడు ప్రజలకు కోరుకునేది ఏంటి? మంచి సేవలు అందించే వాళ్ళు, మంచి పరిపాలన కావాలి కదా. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన ఇవ్వాలి. దాన్ని బట్టి గుర్తించి ఎవరైనా ఎన్నుకొని వాళ్ళు పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు ప్రజలు ఇచ్చేదే కదండి అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.